వాక్యం లేకుండా మనకి ఏదీ సరిగా అర్థం కాదు. మన క్రైస్తవంలో లోపము ఏమిటి అని అంటే, మనము క్రైస్తవులం అవుతాం, బాప్తిస్మం తీసుకుంటాం, కానీ లోకం అంటుకుంటూనే ఉంటుంది మనకి. మనం ఇక్కడికి వస్తాం, వాక్యం వింటాం, మనం మళ్ళీ బయటికి వెళ్ళిపోతాం. మనం ఎక్కువసేపు లోకంలో ఉంటాం, తక్కువసేపు దేవుడి సన్నిధిలో ఉంటాం, చాలా తక్కువసేపు వాక్యానికి ఎక్స్పోజ్ అవుతాం. కాబట్టి మన మనసును లోకమే ఎక్కువ కబలిస్తుంది, పరిపాలిస్తుంది, శాసిస్తుంది. మనసును ఏది శాసిస్తుందో మనిషి అలా తయారవుతాడు. మన మనసుని వాక్యం శాసిస్తే మన బతుకు వాక్యానుసారంగా ఉంటుంది. మన మనసుని లోకం శాసిస్తే మన బ్రతుకు లోకానుసారంగా ఉంటుంది.